Hello friends, welcome back to the channel. Objection My Lord. Season 1, 1 to 7 episodes. Each episode approximately 35 minutes లోపు ఉంటుందండి. 7th ఎపిసోడ్ మాత్రమే మనకి 35 మినిట్స్ అండి. అండ్ మూడో ఎపిసోడ్ రెండో ఎపిసోడ్ అండి 30 మినిట్స్. మీటర్ అంతా 27, 25, 22 మినిట్స్ ఇలా లోపే ఉంటుందండి. సో ఈ G5 సిరీస్ అండి. యాక్చువల్గా నేను శ్రీకాంత్ గారు యాడ్ చేసిన ఇది ఒక మూవీ కింద క్రియేట్ చేస్తారు అనుకున్నాండి. కానీ వీళ్ళు ఎపిసోడ్స్ కింద తీశారండి. టోటల్ రన్ టైం వచ్చినప్పటికి 3 hours 17 minutes అండి. టోటల్ రన్ టైం 3 hours 17 minutes అండి. సో సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలాగనిపించింది, ఈ వీకెండ్కి ఇది వర్త్ సిరీసా కాదా అది తెలియాలంటే వీడియో ఎండ్ దాకా చూడండి. ఎండింగ్లో మీకు చెప్తానండి. సో రివ్యూలోకి వెళ్ళే ముందు చాలా మంది అన్సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో ఎపిసోడ్ వైజ్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్, మొదటి ఎపిసోడ్ కథ, ప్రధాన పాత్రలు, కోర్టు వాతావరణాన్ని బాగా పరిచయం చేస్తారండి. శ్రీకాంత్ ఎంట్రీ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందండి. అండ్ ఎపిసోడ్ 2 విషయానికి వస్తే రెండో ఎపిసోడ్లో కేసు మరింత క్లిష్టంగా మారుతుంది. కొత్త సాక్షులు ఇలాగా మొత్తం అన్నిని సెకండ్ ఎపిసోడ్లోనే మనకి ఉంటుందండి. చెప్తాను కదా, నాన్ స్పాయిలర్ రివ్యూ, అందుకు జస్ట్ కథ మాత్రం నేను చెప్పట్లేదండి, ఎలాగుంటుందని మాత్రం నేను చెప్తున్నానండి. ఇంకా మూడో ఎపిసోడ్లో పూర్తిగా కోర్టు వాదనలపై దృష్టి పెడుతుందండి. 4వ ఎపిసోడ్ ఇది సిరీస్లో ఎమోషనల్గా బలమైన ఎపిసోడ్ అండి. అండ్ 5th ఎపిసోడ్ కేసులో కీలక ఆధారాలు బయటపడతాయండి. అండ్ 6th ఎపిసోడ్ చివరి తీర్పు ముందే జరిగే సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయండి. అండ్ ఫైనల్లీ 7th ఎపిసోడ్, ఫైనల్ ఎపిసోడ్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయండి. ప్లస్ పాయింట్స్ విషయానికల్లా ఈ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్స్ ఒక ముగ్గురు ఉన్నారండి. యాక్చువల్లీ నారాయణ అనే ఒక వ్యక్తి తన కూతురు మిస్ అవుతుందండి. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేదే మిగతా స్టోరీ అండి. అండ్ ఇందులోని శ్రీకాంత్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది, హైలైట్ అనిపించిందండి. శ్రీకాంత్ అలియాస్ పరశురామ్ గారు చాలా సంవత్సరాల నుంచి కేసులు అనేవి చాలా రోజుల నుంచి కేసులు అనేవి ఎక్కువ ఉండవండి. కానీ ఒకేసారి ఒక పెద్ద కేసు అనేది వస్తుందండి. ఆ కేసులోకి తను ఎలా ఎంట్రీ ఇచ్చాడనేదే మిగతా స్టోరీ అండి ఇది. అలాగే ముఖేష్ రిషి గారు, సో మై ఫేవరెట్ అంటే నా వెళ్ళిన ఒక లిస్ట్లోని ఇతను ఒకరండి. అప్పట్లోని చాలా సినిమాస్లోని తన విలన్ క్యారెక్టర్ కింద చేశారండి. సో మళ్ళీ చాలా సంవత్సరాలకి స్క్రీన్ మీద ఏంటి కనిపిస్తున్నారండి. శ్రీకాంత్ గారికి అపోజింగ్ లాయర్ కిందండి. అండ్ అనన్య గారు, మీరు యూట్యూబ్లోని చాలా సాంగ్స్ చూసి ఉంటారండి అనన్య గారివి. సో చాలా సినిమాస్లో కూడా చూసాము, కొన్ని చిన్న సినిమాస్లో కూడా. సో తను కూడా ఇందులోని ఒక క్యారెక్టర్ ఉన్నారండి. సో మొత్తానికి వన్ టైం వాచ్ అనిపించిందండి. మొత్తం సిరీస్ అంతా వన్ టైం వాచ్ అనిపించింది. ఇంకా మైనస్ విషయానికి వస్తే కొన్ని ఎపిసోడ్స్ అంటే ఆ 27 మినిట్స్లో కూడా కొన్ని ఎపిసోడ్స్లోని కొంతవరకు ల్యాగ్ అనేది ఉండండి. అలాగే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళని పెట్టకపోయినా బాగున్ను అనే విధంగా నాకు అనిపించిందండి. సో నాకన్నా ఒకళ్ళు మీరు ముందే కానీ ఈ సిరీస్ G5లో ఒకళ్ళు కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్లోని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో రివ్యూస్ కోసం మిస్టర్ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.